హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నిన్నైతే అనుకోకుండా మేము గుడికి వెళ్ళామన్నమాట. కానీ ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. అంటే ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకునే కన్నా ఇలా సడన్గా వెళ్తేనే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. ఈ గుడికైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇది శివాలయం అనమాట. యాక్చువల్గా మేము మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్దాం అనుకున్నాము. కానీ సడన్గా ప్లాన్ మారిపోయి ఇక్కడ శివాలయంకి అయితే వచ్చామన్నమాట. చాలా బాగున్నారండి. శివయ్య తండ్రి, విఘ్నేశ్వరుడు, అమ్మవారు చాలా బాగా అనిపించిందనమాట. లోపల తీయొచ్చో తీయకూడదనైతే నేను వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. బయట అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఆ గుడి చుట్టూ ఉన్న ప్లేసు, వెనకాతల కోనేరు చాలా బాగుందనమాట. చాలా మంచిగా అనిపించింది. లేట్గా వెళ్ళాము కానీ చాలా మంచి దర్శనం అయితే దొరికిందనమాట. యాక్చువల్గా మా ఇంటి దగ్గర శివాలయంకి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ నిన్న అక్షయ తృతీయ కదా, హస్బెండ్ అన్నారు అష్టలక్ష్మి గుడికి కూడా వెళ్దాము అనేసి అనగానే సో అయితే అక్కడే శివాలయం ఉంది కదా, అక్కడ దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఏదైనా ప్లానింగ్ చేసుకోకుండా ఇలా సడన్గా వెళ్తేనే చాలా బాగా అనిపించిందండి. ఎందుకు అనుకున్నారు? మేము వెళ్ళడం బాగా లేట్గా వెళ్ళాము. అక్కడ గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ నాకేంటో ఈ గుడిలో ప్రతి ఒక్కరు ఒక మంచి స్మైలింగ్ ఫేస్ తోటి నన్ను అంటే నన్ను చూసి నవ్వడం, ప్రసాదం ఇచ్చిన వాళ్ళు, పంతులు గారు, వీళ్ళందరినీ ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. డేజావో అంటారు కదా, అలా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఇది వరకు నేను ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపించిందనమాట. చాలా అదే హస్బెండ్తో అంటున్నాను, చాలా బాగుందండి గుడి. ఉడా కాలనీలో ఉన్నదన్నమాట ఈ గుడి అన్నది. ఎప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తాం ఈ గుడిని, కానీ ఎప్పుడు గుడి లోపలికైతే వెళ్ళలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వార్షికోత్సవాలు కూడా చేస్తారనుకుంటా, ఫ్లెక్సీ అది పెట్టారు. సో అక్కడి నుంచి మేము ఏంటంటే అష్టలక్ష్ముల గుడికి అయితే వెళ్ళాం అనమాట. ఈ గుడి చాలా ప్రశాంతంగా బాగుంటుందండి. ఏదైనా గుడి అంటేనే ప్రశాంతత మనకు వస్తుంది. నాకు ఎందుకో నేను ఈ గుడిలో కూర్చున్నానండి. ఇంచుమించు ఒక 1 అవర్ అయితే అక్కడే ఉండిపోయామన్నమాట. మేము వెళ్తున్నప్పటికీ అక్కడ అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత ఏంటంటే నేను ఆ పూజలు అవి చూసి కొంతసేపు అక్కడ ఉన్నాం అనమాట. తర్వాత అక్కడ చల్లటి అట్మాస్ఫియర్లోని ఆ గుడిలో ప్రతి అమ్మవారి దగ్గర కూర్చోడానికి ప్లేస్ అది చాలా స్పేషియస్గా ఉంటుందండి. గుడి అయితే లోపలైతే ఆ స్వామివారిని వీడియో తీయకూడదు. నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో నించొని అలా ఉంటారనమాట. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభంకి అక్కడ నిన్న చవితి కదండి, హాఫ్ మూన్ వచ్చింది. చాలా అందంగా కనిపించింది అనమాట. గుడి చూసారా, బంగారం వర్ణంలో ఎంత అందంగా కనిపిస్తుందో. గుడి కూడా చాలా అందంగా ఉంటుందండి. భలే ఉంటుంది తెలుసా అండి. ఈ లైటింగ్స్లోని చాలా మంచిగా అనిపించింది అనమాట. ఫస్ట్ అప్పటికి హస్బెండ్ వెళ్దాం అంటున్నారు. నేను ఎందుకు అన్ఈజీగా ఉంది, నాకు కొంచెం ఈ మధ్య హెల్త్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందండి. బాగా వీక్గా ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, అంత వీక్గా ఉంటుందన్నమాట. వెళ్దాం అంటుంటే నేను అలా వెనక్కి లాగానమాట. ఉండండి వెళ్దాం, వద్దులండి వాళ్ళు వద్దు వద్దు అని అనేసి అన్నాను. కానీ వెళ్ళకపోయి ఉంటే ఇదంతా మిస్ అయిపోదామండి. కరెక్ట్ మేము వెళ్ళేసరికల్లా ధనలక్ష్మి అమ్మవారికి అయితే అష్టోత్తరాలు చదివి, కనకదార స్తోత్రం, మొత్తం అమ్మవారి స్తోత్రాలు అన్నీ చదివి 108 బంగారం పువ్వులతోటి అమ్మవారికి పూజ, కుంకుమ పూజ చేస్తున్నారండి. ఇవన్నీ మిస్ అయిపోదామండి నిన్న వెళ్ళకపోయి ఉంటే. అంత బాగా అనిపించింది. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో, మనస్సు నిండిపోయిందండి. చక్కగా బంగారం పువ్వులతోటి కింద అన్ని పువ్వులు అలంకరించి చాలా బాగా పెట్టారండి. నాకు చూడగానే మనసు నిండిపోయిందనమాట. అంత బాగా అనిపించింది. అక్షయ తృతీయ కదండి, స్పెషల్ పూజ చేశారనమాట. అప్పుడు ఉత్తరద్వార దర్శనం కూడా ఈ గుడికే వచ్చాం అనమాట. మార్నింగ్ మా ఇంటి దగ్గర గుడికి వెళ్ళి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ ప్రసాదం ఇచ్చారండి, పరమన్నం. హస్బెండ్ తిని అదే అన్నారు, మా అమ్మ చేసిన పరమన్నంలా ఉంది అనేసి ఆయన అయితే కొన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకున్నారు. చూడండి గుడి ఎంత అందంగా ఉందో. కొన్ని పిక్స్ అయితే అక్కడ దిగామన్నమాట. నాకు చెప్తున్నాను కదండి, చాలా వీక్గా అనిపిస్తుందండి. ఎందువల్ల ఏంటో మొన్న ఈ మంత్లీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వరకు నాకు బాడీ అంతా అనీజీగా అయిపోతుంది. ఎందువల్ల ఏంటో చాలా వీక్గా అయిపోతుంది బాడీ అంతా. సమ్మర్ కూడా అలాగే ఉందండి, ఎండ కూడా. అటునుంచి వచ్చిన తర్వాత బయట కొనుక్కుందాం అనుకున్నాం, కానీ హస్బెండ్కి బయట తింటే ఫుడ్ అంతగా సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా వచ్చి ఊతప్పం చేసి
ఫాస్ట్గా అయ్యే చట్నీ ఏంటుంటుంది, బొంబాయి చట్నీ చేసేసానమాట. కొంచెం ఇడ్లీ కారం అది చల్లేసి చేసుకొని అప్పటికప్పుడు తినేసాం అనమాట. ఈ మిస్టేక్ ఏం చేశానంటే గాబరాలోని మినప రుబ్బులోనేమో సాల్ట్ వేయడం మర్చిపోయానమాట. ఒక్కొక్కసారి కంగారులోని నిన్న నైట్ మేము డిన్నర్ చేసేసరికల్లా 10:00 అయిపోయిందనమాట. అంత లేట్ అయిపోయింది. అన్నీ చేసుకొని గుడికి వెళ్ళి, అంటే లేట్‌గా వెళ్ళడం వల్ల ఇవన్నీ జరిగాయనమాట. కానీ మంచి దర్శనం దొరికింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో హస్బెండ్ కోసం నేను బ్రేక్‌ఫాస్ట్‌కి దద్దోజనం చేస్తున్నాననమాట. అంటే నైట్ కొంచెం లేట్‌గా తిన్నాం కదా! మళ్ళీ టిఫిన్ అంటే మళ్ళీ బాడీ హీట్ అయిపోతుంది. సమ్మర్ చాలా ఎక్కువ ఉంది ఎండలవిను. అందుకని దద్దోజనం అయితే హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తది కదండీ! మనం ఈరోజు ఈ పని చేయకపోతే అది ఎక్స్‌పీరియన్స్ చేయలేమేమో. నిన్న వెళ్ళకపోయి ఉంటే మేమైతే మంచి దర్శనాలు, ఆ పూజలు మిస్ అయిపోతామండి. నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. గుడిలో కూడా మేము వెళ్ళేసరికల్లా చక్కగా పూజలు కూడా చేస్తున్నారనమాట. తర్వాత ఏంటంటే ఎప్పుడు ఆ గుడికి వెళ్తాము. కానీ అక్కడ మేము ఎన్ని సార్లు వెళ్ళామండి. కానీ ఎప్పుడు ఇదైతే మేము అబ్జర్వ్ చేయలేదు. అక్కడ క్షేత్రపాలకులు అని ఉంటారు కదా! అక్కడ ఏంటంటే ముందు భాగంలోనేమో సుదర్శన స్వామి, వెనక భాగంలోనేమో నరసింహస్వామి ఉన్నారటండి. అది మాకు అక్కడ పెట్టిన ఫ్లెక్సీ చూస్తే కానీ మాకు తెలియలేదనమాట. చాలా బాగా అనిపించిందండి. అక్కడ చిన్న ఉయ్యాల్లోని విష్ణుమూర్తి అమ్మవారిని కూడా పైన పెట్టారనమాట. నేను అది వస్తున్నప్పుడు ఎవరో అనుకుంటుంటే చూశాననమాట. దూరం నుంచి చూశాను. సో అందువల్ల నేను వీడియో అనేది క్యాప్చర్ చేయలేదండి. చెప్తున్నాను కదా, నిన్న వెళ్ళడం వల్ల మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది. చాలా ప్రశాంతతనైతే పొందామండి. చాలా బాగా అనిపించింది కూడా అండి. గుడిలో కూడా చల్లటి గాలి, ఇంతవరకు ఇంట్లో వేడి, బయట వేడి. ఆ గుడిలో వెళ్ళి కూర్చునేసరికల్లా నేను హస్బెండ్తో అంటున్నాను, నాకెందుకో ఇక్కడే కూర్చోవాలనిపిస్తుందండి, కొంతసేపు ఇక్కడే ఉందాం అనేసి. అలా ఇంచుమించు 1 అవర్ వరకు అక్కడే కూర్చొని ఉండిపోయాం అనమాట. చాలా మంచి దర్శనం అయితే దొరికిందండి. ఎప్పుడు వెళ్ళినా ఆ గుడిలో చాలా జనాలు ఉంటారు. కానీ నిన్న లిమిటెడ్ పీపులే ఉన్నారు. సో ప్రశాంతంగా అన్నీ అంటే మొత్తం మధ్యలో వెంకటేశ్వర స్వామి తండ్రి ఉంటారు. చుట్టూ అష్టలక్ష్ములు 8 అమ్మవార్లు ఉంటారనమాట. అన్ని రూపాల్లోని ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, మొత్తం అమ్మవార్లు అందరూ ఉంటారనమాట. అందరినీ చక్కగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత చెప్పాను కదా, హస్బెండ్ కోసం అయితే దద్దోజనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.